హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్ గ్యారప్పలు లేదా చెక్కలు అని కూడా అంటారు. వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎన్ని కేజెస్ అయినా ఇంట్లో సింపుల్గా ఒకసారి నేను చెప్పిన ట్రై చేయండి. చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి ఇక్కడ ఎంత క్రిస్పీగా వచ్చాయో, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ ఒక కప్ వరకు రైస్ ఫ్లోర్ని తీసుకుంటున్నాను, అంటే బియ్యం పిండిని తీసుకుంటున్నాను. బియ్యం పిండిని కేజీ రైస్కి 50 గ్రాముల మినప్పప్పుని వేసి పట్టించుకున్నాను. మినప్పప్పు వేయడం వల్ల మురుకులైనా లేదా గారెలైనా చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను 10 నిమిషాల ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకుంటున్నాను. శనగపప్పు వేయడం వల్ల గారె తినేటప్పుడు చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా వేయండి. 10 నిమిషాలు నానబెట్టి వేసుకోండి. ఇక్కడ నేను సన్నగా తరిగిన ఆనియన్స్ని ఇంకా సన్నగా తరిగిన కరివేపాకుని వేసుకుంటున్నాను. ఆనియన్స్ కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కరివేపాకుది ఆనియన్స్ వేయడం వల్ల తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్నాక ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకుంటున్నాను. నువ్వులను వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఎక్కువగానే వేసుకోండి మీరు కూడా నువ్వుల్ని. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు కారం, టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నిటిని ఒకసారి బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. అంతే కలిసేటట్టు ఇక్కడ నేను చూపించినట్టు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇక్కడ నేను చూపించినట్టు పిండిని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. గారెలకు పిండి అనేది మెత్తగా ఉండొద్దు, అందుకే వాటర్ని కొద్దిగా వేసుకుంటూ ఇక్కడ నేను చూపించినట్టు కలిపి తీసుకోవాలి. ఇలా ఒత్తుకుంటూ కలుపుకోవాలి పిండి అనేది. అలా కలుపుకోవడం వల్ల అంత నీట్గా మిక్స్ అవుతుంది. పిండిని ఇలా ఒత్తుకుంటూ కలిపి తీసుకోవాలి. ఇలా ఒత్తుకుంటూ కలిపి తీసుకోవడం వల్ల గారెలు బాగా వస్తాయి. ఇక్కడ టైం తీసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఇలా ఒత్తుకుంటూ కలిపి తీసుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్గా కలిపి తీసుకోవాలి. పిండి ఇలా ఉంటేనే గారెలు బాగా వస్తాయి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పిండి పర్ఫెక్ట్ అండి. ఇలా ఉండాలి, మెత్తగా ఉండొద్దు, మరి గట్టిగా ఉండొద్దు. ఈ మీడియం కన్సిస్టెన్సీలో ఉంటేనే గారెలు బాగా. పిండిని ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు వదిలేస్తున్నాను. పిండిని 10 నిమిషాల పాటు వదిలేయడం వల్ల బాగా నాని గారెలు అనేవి చాలా బాగా వస్తాయి. 10 నిమిషాల తర్వాత మరొకసారి గట్టిగా ఇలా తిప్పుకుంటూ కలిపి తీసుకోవాలి. ఇలా కలుపుకున్నాక గారెలకి ఇలా చిన్న ముద్దలు ఇక్కడ నేను చూపించినట్టు చిన్న ముద్దలు తీసుకోవాలి. ఇలా చిన్న ముద్దలు చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు సైజ్ ఇలానే చేసుకోండి. ఇలా చేసుకున్న వాటిని ఇలా రౌండ్గా చేసి ఇలా వచ్చి సైడ్ చూపించినట్టే ముద్దలన్నీ చేసి పక్కన ఉంచుకోండి. ఈ సైజ్ అయితే సరిపోతుంది గారెకి. మరి చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఈ సైజ్ చేసుకోండి. ఇలా చేసుకొని ముద్దలన్నీ పక్కన ఉంచుకుంటున్నాను. ఇక్కడ నేను గారెల మిషన్ తీసుకున్నాను. దీనికి ఇలా ఒక కవర్ని కట్ చేసి తీసుకుంటున్నాను. ఈ కవర్ గారెలు ఒత్తుకోవడానికి బాగుంటుంది. ఇలాంటి కవర్ ఒకటి కట్ చేసి తీసుకోండి. దీనికి ఇప్పుడు నేను ఆయిల్ అప్లై చేసి తీసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఎక్కువగానే అప్లై చేయడం వల్ల గారె అనేది ఈజీగా వస్తుంది. ఇలా ఇక్కడ నేను చూపించినట్టు 2 సైడ్ల ఆయిల్ అప్లై చేసి తీసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేసి తీసుకున్నాక మనం ముందుగా ముద్దలు చేసి పెట్టుకున్న ముద్దని ఒకదాన్ని తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్నాక కవర్ని దానిపైన పెట్టి నేను ఒత్తుకుంటున్నాను. ఎక్కువ ప్రెస్ చేయకుండా నార్మల్గా ప్రెస్ చేసి తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ గారె ఎంత బాగా వచ్చిందో. దీని ఒకసారి చేయితో ఇలా నార్మల్గా ఒత్తి తీసుకుంటున్నాను. ఇలా ఒత్తడం వల్ల గారె ఈవెన్గా వస్తుంది ఒకే సైజులో. మీరు కూడా ఇలా ఒత్తి తీసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో గారె. ఈ మందంగా ఉంటే సరిపోతుంది. మరి దొడ్డుగా ఉంటే కాలేటప్పుడు చాలా టైం తీసుకుంటుంది. ఈ సైజులో ఒత్తి తీసుకోండి. ఇలానే అన్ని గారెని ఒత్తి తీసుకుంటున్నాను నేను. ఇక్కడ చూపించినట్టు నార్మల్గా ఎక్కువ ప్రెస్ చేయకుండా ఇలా ఒత్తి తీసుకుంటున్నాను. మీ దగ్గర కనుక గారెల మిషన్ లేకుంటే ఇలా చేయితో ఒత్తి తీసుకోండి. ఒత్తి తీసుకున్నా చాలా బాగా వస్తాయి. ఇక్కడ నేను చూపించినట్టు 3 వేలతో ఇలా ఒత్తి తీసుకోండి. ఈవెన్గా అంతా ఒకేలా వచ్చేటట్టు ఇలా 3 ఏళ్ళతో ఒత్తి తీసుకోండి.
మీకు నచ్చితే ఇలా మధ్యలో హోల్ చేసి తీసుకోండి. నేను ఇలా ఒక్కదానికి తీసి చూపిస్తున్నాను. చూడండి, చేయితో ఒత్తుకున్నా ఎంత బాగా వచ్చిందో. మీ దగ్గర మిషన్ లేకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, అన్ని గ్యారప్పలని ఇలా ఒత్తి తీసుకున్నాక వీటిని ఆయిల్లో ఫ్రై చేసి తీసుకుందాం. చూడండి, ఆయిల్ హీట్ అయిందో లేదో చూడడానికి ఒక చిన్న పిండి ముద్దను వేస్తున్నాను. చూడండి, అలా పైనకి వస్తే ఆయిల్ బాగా హీట్ అయినట్టు. ఇప్పుడు నేను ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక్కొక్క గ్యారప్పని వేసుకుంటున్నాను. ఇక్కడ నా కడాయికి సరిపోయినట్టు 3 గ్యారప్పల్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ గ్యారప్పలు వేసినాక ఇలా గరిటెతో ఒత్తుకుంటూ కాల్చుకోవాలి. ఇలా ఆయిల్ అనేది ఒకదానిపైన ఒకటి ఇలా వేసుకుంటూ ఇలా ఒత్తుకుంటూ కాల్చుకోవాలి. ఇలా ఒత్తుకుంటూ తిప్పుకుంటూ కాల్చి తీసుకోవాలి. ఇలా తిప్పడం వల్ల ఈవెన్గా అంతా ఫ్రై అవుతుంది. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఈజీగా మాడిపోకుండా, జల్దీ మాడిపోకుండా మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా టైం ఎక్కువ పట్టినా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి, చాలా బాగా వస్తాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా టర్న్ చేసుకుంటూ కాల్చి తీసుకుంటున్నాను నేను. ఇలా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చినాక తీసుకోవడమే. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని తీస్తున్నాను నేను. ఇలా తీసి ఆయిల్ని కొద్దిసేపు వడగట్టి తీస్తున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల ఆయిల్ కొంచెం వెళ్ళిపోతుంది, ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ వెళ్ళిపోతుంది. వీటిని సైడ్కి పెట్టుకున్నాక నేను మళ్ళీ సేమ్ గ్యారప్పల్ని వేసి కాల్చి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 3 గ్యారప్పల్ని వేసి కాల్చి తీసుకుంటున్నాను. ముందులానే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒత్తుకుంటూ కాల్చుకోవడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇలా ఒత్తుకుంటూ తిప్పుకుంటూ కాల్చి తీసుకుంటున్నాను. మిగతా గ్యారెలను కూడా ఇలానే కాల్చి తీసుకోవాలి. ఇలానే ఫ్రై చేసుకోండి, ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఫ్రై చేసుకున్న గ్యారప్పలని వేరొక ప్లేట్లోకి తీసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ సంక్రాంతికి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. బియ్యం పిండిలో మినపప్పు వేసి పట్టించడం వల్ల క్రిస్పీగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగా వస్తాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.